అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం నేటి నుండి భారత రాజకీయ వ్యవస్థ ఇండియన్ పాలిటిక్ క్లాసెస్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎం లక్ష్మీకాంత్ బుక్ ఏదైతే ఉందో, ఆయన రచనటువంటి బుక్ ఏదైతే ఉందో తెలుగు ఎడిషను, ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చాప్టర్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మనం మొదటి క్లాసు చారిత్రక నేపథ్యము, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, భారత రాజ్యాంగం దాని యొక్క చారిత్రక నేపథ్యము. దీన్ని భారత రాజ్యాంగ పరిణామ క్రమం అని కూడా చెప్పడం జరుగుతుంది. భారత రాజ్యాంగ పరిణామ క్రమం కూడా ఈ చారిత్రక నేపథ్యాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము ఈ చారిత్రక నేపథ్యాన్ని 1773 నుంచి 1858 కంపెనీ పాలన అనే ఈ యొక్క అంశాన్ని అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. జాగ్రత్తగా గమనించాలి. అంటే కొంతమంది లక్ష్మీకాంత్ ఆ బుక్ కాకుండా మరొక బుక్ అని, అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఆథర్కి సంబంధించినటువంటి రచనలకు సంబంధించినటువంటి సార్ ఈ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. మీరు ఇక్కడ నేను లక్ష్మీకాంత్ అని ఈ బుక్ని జస్ట్ సోర్స్గానే పెట్టుకున్నాను, కానీ ఈ బుక్లో ఉన్నదానికి 10 ఇంతలు నేను చెప్తాను. మీరు నా ఎకానమీ క్లాసులని మీరు విని ఉంటారు, చిరంజీవి ఎకానమీ క్లాసెస్. అక్కడ బుక్లో ఉన్నదానికంటే 10 ఇంతలు ఎక్కువ చెప్తాను నేను, సాధారణ అభ్యర్థి కూడా అర్థం కావాలని. అదేవిధంగా ఇక్కడ కూడా పార్టీలో కూడా నేను అదేవిధంగా చేస్తాను, మీకు ఈజీగా వచ్చేస్తుంది. పాలిటీ సంబంధించినటువంటి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, మీరు గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ కూడా రాసుకోవచ్చు. నేను ఆ విధంగా చెప్తాను, చూడండి మీరే మాట్లాడేందుకు. 1773 నుంచి 1858 ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి, అదేవిధంగా చేసినటువంటి చట్టాలు ఏంటి అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఆ చట్టాలు భారత రాజ్యాంగ రచనకి ఏ విధంగా దోహదపడ్డాయి అనే దాని గురించి కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. 1773 అంటే ఏంటి, 1773లో ఏం చేశారు, ఏం చట్టం చేశారు? రెగ్యులేటింగ్ యాక్ట్. 1858 అంటే ఏంటి, భారత ప్రభుత్వ చట్టం చేశారు. అప్పుడు అంటే ఏంటి, 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది. సిపాయి తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా సిపాయి తిరుగుబాటు తర్వాత భారతదేశాన్ని పాలించింది. దానికి ఒక చట్టం చేసింది, అదే 1858 భారత ప్రభుత్వ చట్టం. అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి 1858 భారత ప్రభుత్వ చట్టం వరకు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చిన్న గమనిక, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి ప్రతి క్లాసు మీకు నోటిఫికేషన్ రూపేణ రావడం జరుగుతుంది. సమయం వృధా చేయకుండా మీరు అప్పటికప్పుడు ఆ క్లాసు చూసుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా మరొక అంశం ఏంటంటే, మన ఛానల్ యొక్క మెంబర్షిప్ తీసుకున్నట్లయితే, మన ఛానల్కు ఉండే జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మీకు నా నుండి స్పెషల్ పర్సనల్ గైడెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే స్పెషల్గా ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ 6 సబ్జెక్టులలో మీకు పర్సనల్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్ తీసుకొని నాతో డైరెక్ట్గా పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ఫర్ దిస్. మరొక అంశం, మన ఛానల్లో మీరు గమనిస్తే, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, ఆల్రెడీ మన ఛానల్లో సభ్యులుగా ఉన్నవారికి కాదు, మన ఛానల్లో ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కూడా ఎంతో అద్భుతంగా రన్ అవుతున్నాయి. ఆ క్లాసెస్ కూడా మీరు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎంతో అక్కడ బుక్లో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, కాబట్టి వాటిని కూడా చూడండి. ఇంకా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. భారత రాజ్యాంగము దాని యొక్క చారిత్రక నేపథ్యము.
అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం దాని యొక్క చారిత్రక నేపథ్యం ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి? అసలు రాజ్యాంగం అంటే ఏంటి? భారతదేశానికైనా ఏ దేశానికైనా రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అనేది ఒక ప్రభుత్వ నిర్మాణం, అదేవిధంగా ఆ ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలని విధి విధానాలు కలిగినటువంటి ఒక చట్టం. రాజ్యాంగం అనేది ఒక దేశం యొక్క ప్రభుత్వ నిర్మాణము, అదేవిధంగా ఆ ప్రభుత్వ నిర్మాణాల యొక్క విధి విధానాలు తెలిపే ఒక అత్యున్నత చట్టం ఈ భారత రాజ్యాంగం. అంటే ఈ రాజ్యాంగాన్ని, అంటే ఇది మన దేశంలోని అత్యున్నత చట్టంగా మన భారత రాజ్యాంగాన్ని చెప్తారు. మన భారత రాజ్యాంగాన్ని అనుసరించే మన దేశంలో పరిపాలన జరుగుతుంది. అయితే సార్, ఇప్పుడు మనం ఈ చారిత్రక నేపథ్యాన్ని ఎందుకు చెప్పుకోవాలి? డైరెక్ట్ రాజ్యాంగాన్ని అధ్యయనం చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ కూడా చరిత్రతో మనకేం సంబంధము? ఈ భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం తెలుసుకోవాల్సిన అవసరం మనకేమిటి? అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నిర్మాణం కానీ, వీటి యొక్క పునాదులు చరిత్రలో ఉన్నాయి, చరిత్ర పుటాల్లో ఉన్నాయి, చరిత్రలో నిక్షిప్తమై ఉన్నాయి. అంటే ఆ చరిత్ర ఏంది? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించిన కాలాన్ని భారత రాజ్యాంగ చరిత్ర అని చెప్పడం జరుగుతుంది. అయితే బ్రిటిష్ వాళ్ళు పాలించిన ఆ కాలాన్ని భారత రాజ్యాంగ చరిత్ర అని ఎందుకు చెప్తారు అంటే కారణం ఏంటంటే బ్రిటిష్ వారు అనేక చట్టాలు చేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళు అనేక చట్టాలు చేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పైగా పరిపాలించారు. వారు పరిపాలన భాగంగా అనేక చట్టాలు చేశారు, అనేక అంశాలు పొందుపరిచారు, అదేవిధంగా అనేక విధి విధానాలు ప్రవేశపెట్టారు. వీటిని భారత ప్రజలు ఇప్పటికీ అనుసరిస్తున్నాం. ఇప్పుడు మన భారత ప్రజలైనటువంటి మనము ఇప్పుడు కూడా బ్రిటిష్ వాడు ఎప్పుడో పెట్టినటువంటి ఆ చట్టాలని, ఆ విధి విధానాలను ఇప్పుడు కూడా అనుసరిస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కలెక్టర్ వ్యవస్థ ఈ యొక్క బ్రిటిష్ వాడు పెట్టింది. అంటే ఎప్పుడు పెట్టాడు? ఈ కలెక్టర్ వ్యవస్థని బ్రిటిష్ వాడు మొట్టమొదటిసారి శిస్తు వసూలు చేయడానికి పెట్టడం జరిగింది. అంటే 1764లో బాక్సర్ యుద్ధం జరుగుతుంది. అయితే ఆ బాక్సర్ యుద్ధంలో ఈ బ్రిటిష్ వాళ్ళకి దివానీ హక్కులు వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటాం దాని గురించి కూడా. అయితే ఆ దివానీ హక్కులు ఏంటి? ఆ ప్రాంతంలో శిస్తు వసూలు చేసుకున్న అధికారాలు ఈ బ్రిటిష్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అయితే శిస్తు వసూలు చేసుకోవడానికి ఒక అధికారి ఉండాలని చెప్పి అప్పుడు కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టారు. ఇప్పటికీ ఆ కలెక్టర్ వ్యవస్థని మనం వాడుచున్నాం. అంటే ఇప్పుడు కూడా మన జిల్లాకి ఒక అత్యున్నత అధికారి కలెక్టర్, అత్యున్నత అధికారి కలెక్టర్. అంటే ఇప్పుడు సంథింగ్ కేంద్ర ప్రభుత్వం ఎంత మంచి చట్టం చేసినా కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంచి చట్టం చేసినా కానీ, అది జిల్లాలో ప్రవేశించాలి అంటే కలెక్టర్ యొక్క సంతకము, కలెక్టర్ యొక్క ఆమోదం లేకపోతే అది జిల్లాలో ప్రవేశపడదు. అంటే జిల్లా యొక్క అధిపతి, అదేవిధంగా జిల్లాలో శాంతి భద్రతలు రక్షించడానికైనా కానీ, రెవెన్యూ అధికారాలు కానీ, ఏదైనా కొత్తగా ఫ్యాక్టరీ పెట్టాలని కానీ కలెక్టర్ పర్మిషన్ ఉండాలి. ఏదైనా లైసెన్స్ పర్మిషన్ కావాలన్నా కలెక్టర్ పర్మిషన్ కావాలి. ఆఖరికి చిన్న సినిమా రిలీజ్ కావాలన్నా జిల్లాలో కలెక్టర్ పర్మిషన్ ఉండాలి. అంటే ఆఖరికి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కూడా ఈ కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తాడు. జిల్లాలోని ప్రతి అంశం మీద కలెక్టర్కి నియంత్రణ ఉంటుంది. అలాంటి కలెక్టర్ వ్యవస్థని ఈ యొక్క బ్రిటిష్ వారు శిస్తు వసూలు చేసుకోవడం కోసం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే శిస్తు వసూలు కోసం ప్రవేశపెట్టినటువంటి కలెక్టర్ వ్యవస్థని ఇప్పుడు కూడా మనం వాడుతున్నాము. జాగ్రత్తగా గమనించాలి. అంటే ఏంది ఇక్కడ ఈ బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి ఇప్పుడు కూడా మనం అనుసరిస్తున్నాము అని చెప్పాలి ఇక్కడ మనం. కాబట్టి బ్రిటిష్ వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చేసినటువంటి చట్టాలు కానీ, విధానాలు కానీ అవన్నీ కూడా మన భారత రాజ్యాంగాన్ని ప్రభావితం చేశాయి. వాటిని తెలుసుకోవాలి. ఆ చరిత్రను మనం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగం అనుకున్నటువంటి చారిత్రక నేపథ్యం మనం తెలుసుకొని
దానివల్ల మన భారత రాజ్యాంగం ఏ విధంగా ప్రభావితమైంది అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా గమనించాలి. అయితే ఒకటి గమనించాలి. అయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి మొట్టమొదటిసారి వర్తకానికి వచ్చారు. అది అందరికీ తెలుసు. బ్రిటిష్ వాడు వర్తకానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజుల యొక్క అనేకతని ఆసరాగా తీసుకొని ఇక్కడ రాజ్య స్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం హిస్టరీలో మాట్లాడుకుంటాం. అయితే అసలు బ్రిటిష్ వాడు మన దేశానికి ఎందుకు రావాలి? అసలు భారతదేశానికే బ్రిటిష్ వాడు ఎందుకు వాణిజ్యానికి రావాలి అనేది ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు చూస్తే ఇది బ్రిటన్ సాధారణంగా ఒక ధ్రువ ప్రాంతం. అంటే అక్కడ ఎప్పుడు కూడా మంచు ఎప్పుడు కురుస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఎప్పుడు కూడా చల్లదనంగా ఉంటుంది. ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది. అక్కడ ఆ ధ్రువ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా చలిగా ఉండడం జరుగుతుంది. చలిగా ఉన్నప్పుడు వాళ్ళు వేడిని కోరుకుంటారా లేదా? తప్పకుండా కోరుకుంటారు. ఈ బ్రిటన్ అనే ప్రాంతం ధ్రువ ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. దానికోసం వారు వేడిని కోరుకుంటారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్టర్ చెప్తుంటారు. ఏమని చెప్తారు డాక్టరు? మీరు మసాలా దినుసులు తినకండి, మసాలా ఎక్కువ తినకండి, మీకు వేడి అవుతుందని మనం చెప్తుంటారు. కానీ ఈ బ్రిటిష్ వాడికి వేడే కావాలి. ఒంట్లో ఎక్కువ వేడి ఉంటే అతనికి అక్కడ ఉండే టెంపరేచర్కి సరిపోతుంది. అక్కడ ఉండే వాతావరణానికి అతని బాడీ వేడిగా అయితేనే అతను జీవించగలడు. అంటే దానికోసం అతనికి ఏం కావాలి? మసాలాలు కావాలి. అంటే సుగంధ ద్రవ్యాలు కావాలి. మిరియాలు కానీ లవంగాలు కానీ ఏదైనా కానీ సుగంధ ద్రవ్యాలు ఆ బ్రిటిష్ వాడికి కావాలి. అయితే ఆ సుగంధ ద్రవ్యాలు మన భారతదేశంలో విరిగా పండుచున్నవి. ఇది మొదటి కారణం. జాగ్రత్త గమనించాలి. భారతదేశము సుగంధ ద్రవ్యాలకి ప్రముఖంగా ఉన్నటువంటి మన దేశము. కాబట్టి ఆ బ్రిటిష్ వాడు ధ్రువ ప్రాంతంలో ఉన్నాడు. వాడికి వేడిమి కావాలి. అంటే వాడు తినే తిండిలో ఎక్కువ మసాలా ఉండాలి. కాబట్టి మసాలా దినుసులు కావాలి. ఆ మసాలా దినుసులు ఎక్కువగా పండే ప్రాంతము మన భారతదేశము. ఇది మొదటి రీజను బ్రిటిష్ వాడు భారతదేశానికి వర్తకానికి రావడానికి. రెండవ రీజన్ చూద్దాం. బ్రిటిష్ వాడు నేను చెప్పిన ధ్రువ ప్రాంతము వాతావరణ కారణము ఇది. అంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది. చలికి ఎక్కువ ఉండడం వల్ల ఆ చలికి తట్టుకునే కంబళ్ళు, అంటే పెద్ద పెద్ద రగ్గులు, అంటే బెడ్షీట్స్ ఉండాలి. అదేవిధంగా స్వెటర్స్ ఉండాలి. అవన్నీ కూడా కాటన్తో తయారు చేస్తారు, పత్తితో తయారు చేస్తారు. ఆ పత్తి విరివిగా పండే దేశము మన దేశం భారతదేశం. సింధు నది పరివాహక ప్రాంతంలో ఇప్పుడుండే పాకిస్తాన్ ఒకప్పుడు మన దేశంలో ఉండేది. అక్కడ పత్తి విరివిగా పండేది. ప్రపంచంలోనే పత్తి ఎక్కువగా ఆ పాకిస్తాన్ ప్రాంతంలో పండేది. అంటే ఆ సింధు నది పరివాహక ప్రాంతంలో ఈ విధంగా పత్తి పండించేది. అంటే ఆ పత్తి కోసము బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి రావడం జరిగింది. కారణం వాళ్ళు చలికి తట్టుకోవడానికి వాళ్ళ కంబళ్ళు కానీ స్వెటర్స్ కానీ కావాలి. దానికోసం ఇది సెకండ్ రీజన్. ఇది రెండవ రీజన్. తర్వాత అంటే ఇంకోటి, మనకు బాగా వర్షం పడుతుంది చలికాలంలో, కానీ మనం మార్నింగ్ లేచి చలిగా ఉన్నప్పుడు కానీ మనం ఎక్కువ టీ తాగాలనుకుంటాం. ఎందుకు? కొంచెం వేడిమి కోసం. తేయాకు చేసినటువంటి టీలో ఎక్కువ వేడిమి కలిగించినటువంటి అవి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం గమనించాలి, ఈ బ్రిటిష్ వాడు తన వాతావరణం అనేది వాళ్ళు ధ్రువ ప్రాంతంలో ఉంది. అయితే ధ్రువ ప్రాంతంలో ఉండడం వల్ల ఇప్పుడు కూడా వాడు మగ్గులు టీ తాగుతుంటాడు, మగ్గులు కాఫీ తాగుతుంటాడు. అయితే ఆ కాఫీ తాగడానికి తేయాకు కావాలి కాదు కదా, ఆ తేయాకు విరివిగా పండించే మన దేశంలో విరివిగా పండుతుంది తేయాకు. అంటే ఆ తేయాకు కోసం మన దేశానికి రావడం జరుగుతుంది. ఇది ఎన్నో రీజను? మూడవ రీజను. ఈ మూడు రీజన్లు వాతావరణ దృష్టి నేను చెప్పడం జరిగింది. తర్వాత రీజన్ చూద్దాం. మీరు ఎప్పుడు వింటూ ఉంటారు, ఈయన ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. మీరు రాయల కాలంలో రత్నాలు రాసులు అంటే వీధుల్లో పోసి అమ్మేవారు అని మనం వింటూ ఉంటాం. అప్పుడు ఈ రాయల కాలంలో వివిధ విదేశాల వాళ్ళు వచ్చి కూడా రాబర్ట్ ప్లీనీ కానీ
వాళ్ళందరూ కూడా వచ్చి ఈయన కాలంలో వచ్చి వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. ఏమని అంటే ఈ శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్నటువంటి ఆ రాజ్యంలో అంటే వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, రాసులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా బజార్స్ ఉంటాయి కదా, ఆ విధంగా పోసి అమ్మేవారంట. అంటే భారతదేశంలో సంపద అంతా తొలతూగుతూ ఉండేది. అంటే అంతులేని, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ 1784 ఆ ప్రాంతంలో ఒక బ్రిటిష్ అధికారి బెంగాల్ రాష్ట్రం దగ్గరికి వస్తారు. అప్పుడు బెంగాల్ ఒక ప్రెసిడెన్సీ. అక్కడికి వస్తే అతను ఆశ్చర్యపోతాడు. బెంగాల్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యున్నత అంటే ధనకవంతమైన అంటే కొంచెం రిచెస్ట్ సిటీస్లో నెంబర్ 1గా ఉండేది బెంగాల్. అందుకే వీళ్ళు కూడా ఫస్ట్ బెంగాల్లోనే మకాం వేశారు. సరే, అది పక్కన పెడితే అంటే రాయల కాలంలో రత్నాలు రాజులుగా పోసి అమ్మేవారని మనం వింటూ ఉంటాం. అంటే భారతదేశంలో అంతులేని సంపద ఉంది, దానికోసం వచ్చారు. ఇది 4వ రీజను. అంటే భారతదేశంలో అంతులేని సంపద. ఇప్పుడు మీరు గమనిస్తే కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది. ఆ భూగర్భంలో ఆ నేల మాళికల్లో అంటే తలుపులు ఉంటాయి. ఆ తలుపులు తీస్తే కొన్ని కోట్ల విలువ కలిగినటువంటి మనకు అక్కడ వజ్రాలు, బంగారం కనపడింది. అంటే టోటల్గా నాకు సరిగ్గా లెక్కలు తెలియదు కానీ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. అక్కడ టోటల్గా 16,17,000 కోట్ల విలువ కలిగినటువంటి అక్కడ బంగారం ఉందంట. ఈ గుడి కింద ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దేవాలయం కింద. ఇది ఇంకా లెక్క కట్టంది ఎంతో ఉంది. అంటే భారతదేశములో ఎంత సంపద ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. గజనీ మహమ్మద్ మనం వినుంటారు. ఆ గజనీ మహమ్మద్ గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం ఉంటుంది. ఆ సోమనాథ్ దేవాలయంలో వచ్చి ఆ దేవాలయాన్ని మీద దాడి చేసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి అనంతమైనటువంటి సంపదను ఎత్తుకొని వెళ్ళాడు. అంటే కేవలం భారతదేశానికి సంపద కోసం వచ్చిన రాజులు కూడా ఉన్నారని చెప్తున్నాను నేను. అదేవిధంగా భారతదేశంలో ఎంతో నైపుణ్యంతో కలిగినటువంటి వస్తువులు ఉన్నాయి. అంటే భారతదేశంలో ఎంతో విలువ కలిగినటువంటి, ఎంతో నైపుణ్యంతో కలిగినటువంటి వస్తువులు మన దేశంలో చేసేవారు. అది కూడా మన దేశం నైపుణ్యంలో ఒక భాగము. ఆ వస్తువుల కోసం కూడా యూరోపియన్లు వచ్చారు. మీరు విని ఉంటారు, అగ్గిపెట్టెలో చీర నేసే నైపుణ్యం మన భారతదేశంలో ఉంది. అగ్గిపెట్టె ఉంది కదా, ఈ చిన్న అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసే నైపుణ్యం మన భారతదేశంలో ఉండే కళాకారులకు ఉండేది. అబ్బబ్బా, చెప్పుకుంటే అసలు ఒకప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ తెల్ల వాళ్ళు మన దేశాన్ని వచ్చి ఆక్రమించకుండా ఉంటే ఇప్పుడు మన అగ్రరాజ్యం అని చెప్పుకుంటే అమెరికా ఏదో అవుతుందో అది కాదు చెప్పుకునేది. భారతదేశం మన ప్రపంచంలో అగ్రరాజ్యంగా చెప్పుకునే వాళ్ళం. సంపదలో అయినా కానీ, తెలివిలో అయినా కానీ, దేంట్లో అయినా కానీ భారతదేశాన్ని మించిన దేశం ఇప్పటికీ లేదు. కాకపోతే మనము చూడడానికి వెనకబడి ఉన్నాం. కానీ చరిత్రను గమనిస్తే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు భారతీయుల కంటే. వీఆర్ వెరీ ప్రౌడ్ టు ఇండియన్స్. నెక్స్ట్ అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు రావడానికి కారణాలు అయితే నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు అయితే ఈ కారణాలు ఎత్తుకొని భారతదేశానికి వచ్చారు. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళకంటే ముందు మన దేశానికి పోర్చుగీస్ వారు వచ్చారు. మన దేశానికంటే ముందు బ్రిటిష్ వాళ్ళకంటే ముందు పోర్చుగీస్ వారు వచ్చారు. దాని తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు. దాని తర్వాత డచ్ వారు వచ్చారు. చివర బ్రిటిష్ వారు వచ్చారు. ఇవన్నీ కూడా మీరు హిస్టరీలో చూస్తారు. అయితే వీరందరి తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు. రావడం జరిగింది. అయితే బ్రిటిష్ వాడైనా కూడా ఎందుకు వచ్చాడు, ఇంత లేటుగా ఎందుకు వచ్చాడు వాడంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. ఈ పోర్చుగీస్ వారు ఎవరైతే ఉన్నారో, ఈ పోర్చుగీస్ వారు భారతదేశంలోకి వచ్చి వర్తకం చేసేవాళ్ళు. వర్తకం చేసి ఇక్కడ నుంచి సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లేవారు. సుగంధ ద్రవ్యాలు కానీ, వస్త్రాలు కానీ, వస్తువులు కానీ అన్ని తీసుకువెళ్ళి అక్కడ యూరప్లో 7 రెట్లు 10 రెట్లు అంటే ఎక్కువ చేసి అమ్మేవాళ్ళు.
ఎప్పుడంటే వీళ్ళు ఇక్కడ 100 రూపాయలు కొంటే అక్కడ 1000 రూపాయలకు అమ్మేవాళ్ళు. అంటే ఈ విధంగా పోర్చుగీస్ వారు అధికంగా లాభాలు పొందేవాళ్ళు. ఈ పోర్చుగీస్ వారు లాభాలు పొందేవారు. ఇది గమనించారు కొంతమంది బ్రిటిష్ వర్తకులు. గమనించి వాళ్ళ రాణి అయినటువంటి, అప్పుడు ఆ బ్రిటిష్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ రాణి అయినటువంటి క్వీన్ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళారు. క్వీన్ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి, మేడం, ఇక్కడ వీళ్ళు పోర్చుగీస్ వారు భారతదేశానికి వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచి ముడి సరుకు కానీ దాని తర్వాత సుగంధ ద్రవ్యాలు కానీ తెచ్చుకొని ఇక్కడ వచ్చి వీళ్ళు 7 రెట్లు 10 రెట్లు ఎక్కువకి వాళ్ళు అమ్ముకుంటున్నాడు, 10 రెట్లు చేసి అమ్ముకుంటున్నాడు. అక్కడ వాళ్ళు ఎక్కువ లాభాలను పొందుతున్నారు. మేము భారతదేశానికి వెళ్తాము, మేము కూడా వ్యాపారం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే క్వీన్ ఎలిజబెత్ రాణి దానికి ఒప్పుకుంది. జాగ్రత్త గమనించాలి. క్వీన్ ఎలిజబెత్ రాణి దానికి ఒప్పుకుంటుంది, చచ్చదా అంటే ఎందుకంటే లాభం వస్తుంది కాబట్టి. అంటే క్వీన్ ఎలిజబెత్ రాణి దగ్గరికి కొంతమంది ట్రేడర్స్ అంటే వర్తకులు వెళ్ళి అడిగారు. అయితే ఒప్పుకుంది. అంటే ఏంది, ఆమంత మంచిదేమీ కాదులే, చెప్తాను. ఏమందంటే మీకు వస్తుంది కదా, మీరు వ్యాపారం చేస్తే మీకు లాభం వస్తుంది కదా, ఆ లాభంలో 50% బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వాలని చెప్పింది. జాగ్రత్త గమనించాలి. అయితే సరే, మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకుంటున్నాను. అయితే మీకు వచ్చే లాభంలో నాకు 50% అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి 50% మీరు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, తర్వాత మనకు ఉపయోగపడుతుంది ఈ స్టేట్మెంటు. అయితే దానికి వర్తకులు ఒప్పుకున్నారు. సరే ఇస్తాము, 50% ఇస్తాము, కొంత అయితే ఇస్తాము అని చెప్పడం జరిగింది. అయితే లాభాన్ని ఇవ్వడానికి ఒప్పుకొని దాంతోపాటు వీళ్ళు కూడా ఒకటి చెప్పారు. ఏంటంటే మాకు రక్షణ కల్పించాలి. అంటే మేము భారతదేశానికి వెళ్ళి వర్తకం చేస్తాము, కానీ అక్కడ ఇదివరకే పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు ఉన్నారు. వర్తకంలో మాకు వాళ్ళకి ఏదైనా తగాదా వస్తే, లేకపోతే అక్కడ నుంచి స్థానికుల భారతీయులతో మాకు తగాదా వస్తే మీరు బ్రిటిష్ సేనల్ని మాకు అండగా పంపించాలి అప్పుడు అని చెప్పి మాకు వ్యాపారంలో మీరు రక్షణ కల్పించాలని చెప్పి వీళ్ళు కూడా ఆ బ్రిటిష్ సేనని కోరడం జరిగింది. ఈ విధంగా ఇద్దరి మీద ఒక ఒప్పందం జరిగింది. జాగ్రత్త గమనించాలి. ఈ విధంగా క్వీన్ ఎలిజబెత్ రాణికి అదేవిధంగా బ్రిటిష్ వర్తకులకు ఒప్పందం జరిగింది. దీన్ని 1600 సంవత్సరం యొక్క చార్టర్ చట్టము అంటారు. 1600 సంవత్సరం చార్టర్ అంటారు దీన్ని. చార్టర్ అంటే ఒప్పందం అని అర్థం. ఈ విధంగా వర్తకులకు బ్రిటిష్ రాణికి మధ్య ఒప్పందం జరిగి ఆమె ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకొని ఆ బ్రిటిష్ వాళ్ళైతే భారతదేశానికి రావడం జరిగింది. ఈ విధంగా వచ్చి వాళ్ళ భారతదేశానికి వచ్చారు. 1600 సంవత్సరంలో వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. అయితే వాళ్ళు భారతదేశానికి రావడం జరుగుతుంది. అయితే వాళ్ళు మొదట ఇండియాకి వస్తారు. అయితే అప్పుడు ఇండియాని జహాంగీర్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. జాగ్రత్తగా ఫాలో అవుతున్నారా? జాగ్రత్తగా ఫాలో అవ్వండి. జహాంగీర్ అనే రాజు పరిపాలిస్తున్నారు. అయితే జహాంగీర్ రాజు దగ్గరకు వచ్చి వాళ్ళు పర్మిషన్ అడిగారు. బ్రిటిష్ వారు వచ్చి పర్మిషన్ అడిగారు. మేము ఇక్కడ భారతదేశంలో వర్తకం చేసుకుంటాము, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడగడం జరిగింది. దానికైతే జహాంగీరు నో అని చెప్పాడు స్టైల్గా. వద్దు, నేను ఒప్పుకోవట్లేదని చెప్పడం జరిగింది. నో అని చెప్పడం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత 1608లో జహాంగీర్ ఒప్పుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు 1608 నుంచి సూరత్ అంటే వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేశారు. దాని తర్వాత 1612లో సూరత్లో ఒక వ్యాపార కేంద్రం పెద్ద కోట కట్టారు. అదేవిధంగా 1622లో మన తమిళనాడు మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను కట్టారు. అదేవిధంగా కలకత్తాలో ఫోర్ట్ విలియం కోట కూడా వాళ్ళు కట్టడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ వర్తక వ్యాపారాన్ని విస్తరించుకుంటూ రావడం జరిగింది.
జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళ వర్తక వ్యాపారాన్ని వాళ్ళు విస్తరించుకుంటూ రావడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి జాగ్రత్త. ఇప్పుడు అసలు పాయింట్లోకి వచ్చాం, జాగ్రత్తగా గమనించాలి. అయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వర్తకం చేస్తున్నారు, వాళ్ళకి ఏరే ఒపీనియన్ లేదు. అంటే వాళ్ళు వర్తకానికే సిన్సియర్గా వర్తకానికే వచ్చారు, వాళ్ళకి వేరే ఒపీనియన్ లేదు. ఇక్కడ పరిపాలన చేద్దాము, ఇక్కడ వీళ్ళని బానిసలుగా చేసుకుందాం అని చెప్పి వాళ్ళకి అప్పుడేం ఆలోచన లేదు. ఆలోచన తెచ్చింది మన రాజులే. చూద్దాం. అయితే 1757లో ప్లాసీ యుద్ధం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి. 1757లో ప్లాసీ యుద్ధం జరుగుతుంది. ఈ ప్లాసీ యుద్ధం ఎవరికి జరుగుతుందంటే సిరాజుద్దౌలా మరియు మీర్ జాఫర్కి జరుగుతుంది. వీరిద్దరే జరుగుతుంది. ప్లాసీ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదులు పడింది ఈ యుద్ధంతో. ఎలా అంటే ఈ సిరాజుద్దౌలా అనేవాడు కూడా భారతదేశం యొక్క రాజుని, మీర్ జాఫర్ కూడా భారతదేశం రాజుని. అయితే వీరిద్దరు యుద్ధం చేసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇక్కడ వాళ్ళ రాజ్యానికి పునాదులు ఎందుకు పడ్డాయి అంటే, ఈ మీర్ జాఫర్ ఎవరైతే ఉన్నాడో ఈయనకి బ్రిటిష్ సేనలు సహాయం చేశాయి, ఈస్ట్ ఇండియా కంపెనీ సహాయం చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళు ఈ మీర్ జాఫర్కి సపోర్ట్ చేయడం జరిగింది ఈ యుద్ధంలో. 1757 ప్లాసీ యుద్ధము సిరాజుద్దౌలా మరి మీర్ జాఫర్కి జరిగింది. అయితే మీర్ జాఫర్కి ఈస్ట్ ఇండియా కంపెనీ సపోర్ట్ చేయడం జరిగింది. అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ 1725 నాటికి బెంగాల్, మద్రాస్, బొంబాయి అనే 3 చోట్ల ప్రెసిడెన్సీలు కూడా ఏర్పాటు చేసుకుంది. అంటే వాళ్ళకంటూ కొంత బలగం ఉంది. అయితే ఈ మీర్ జాఫర్కి సేనానిగా ఉంది ఒక బ్రిటిష్ వ్యక్తి, ఒక బ్రిటిష్ అధికారి, ఆయన రాబర్ట్ క్లైవ్. అంటే ఏదో పేరుకే మీర్ జాఫర్ యుద్ధంలో ఉన్నాడు, అంటే ఒక పేరుకే సిరాజుద్దౌలా మరి మీర్ జాఫర్కి యుద్ధం అని జరుగుతుంది. కానీ ఇక్కడ మీర్ జాఫరు అంటే ఒక టోటల్గా గమనిస్తే ఇక్కడ మీర్ జాఫర్ కాదు, ఇక్కడ రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిష్ అధికారి ఈయనకి సహాయం చేయడం జరిగింది. యాక్చువల్గా మనం మాట్లాడాలంటే పిక్చర్ చూస్తే సిరాజుద్దౌలాకి రాబర్ట్ క్లైవ్కి యుద్ధం జరుగుతున్నట్టే ఉంటుంది, బ్రిటిష్ సేనలకి సిరాజుద్దౌలాకి యుద్ధం జరుగుతున్నట్టే ఉంటుంది. కానీ చదివితే సిరాజుద్దౌలాకి మీర్ జాఫర్కి ప్లాసీ యుద్ధం జరిగింది. మనం అనుకున్నట్టే మీర్ జాఫర్ గెలిచాడు. అంటే బ్రిటిష్ సేనలు సహాయం చేసినటువంటి మీర్ జాఫర్ 1757 ప్లాసీ యుద్ధంలో గెలిచాడు. ప్లాసీ యుద్ధం 1757 సిరాజుద్దౌలాకి మీర్ జాఫర్కి మధ్య జరిగింది. ఈ మీర్ జాఫర్ సహాయం చేసింది రాబర్ట్ క్లైవ్. మీర్ జాఫర్ గెలిచాడు. తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాడు. ఒక ఫ్రెండు ఏదన్నా ఒక దాంట్లో ఏదో ట్రై చేయాలనుకున్నాడు. ట్రై చేయాలన్నప్పుడు ఇంకొక ఫ్రెండు సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేయడం వల్ల వాడు గెలిచాడు. గెలిచిన వాడికంటే గెలిపించిన వాడిది ఎక్కువ ఉంటుంది. అరే నా వల్ల నువ్వు గెలిచావురా, అరే నా వల్ల నీకు ఇంకా ఎందుకులే కానీ నా వల్ల నువ్వు గెలిచావురా, నా వల్ల నీకు పని జరిగిందిరా అని ఏదో ఒకటి ఫ్రెండు చెప్పుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ కూడా అదే జరిగింది. మీర్ జాఫర్ గెలిచాడు అంటే రాబర్ట్ క్లైవ్ అంటే బ్రిటిష్ సేనలు గెలిచినట్టే లెక్క. అంటే బ్రిటిష్ సేనలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అంటే ప్లాసీ యుద్ధం తర్వాత మీర్ జాఫరు బెంగాల్కి రాజు అయ్యాడు మీర్ జాఫరు. అయితే మీర్ జాఫరు అంటే ఈయన గెలిచిందే మన వల్ల కదా అనుకొని ఈ బ్రిటిష్ వాళ్ళు ఇష్టరాజ్యంగా ఉన్నారు బెంగాల్ అంటే ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకుంటున్నారు. దాని తర్వాత ఫ్రెంచ్ వాళ్ళని అణగదొక్కుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అయితే మీర్ జాఫర్ ఏమన్నాడంటే
మీర్ జాఫరు బ్రిటిష్ వాళ్ళకి ఏమన్నారంటే, మీరు అంత ఎక్కువ చేయమాకండి, కొంచెం తగ్గండి, ఇక్కడ రాజు నేను మీరు జస్ట్ నాకు సాయం చేశారని చెప్పడం జరుగుతుంది. దానికి బ్రిటిష్ సేనలు కోపం వస్తుంది. బ్రిటిష్ సేనల కోపం వచ్చి వీళ్ళు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి అంటే మీర్ కాసిం దగ్గరికి వెళ్తారు. ఎవరు మీర్ కాసిం? మీర్ కాసిం ఎవరు? మీర్ జాఫర్ యొక్క అల్లుడు. అసలు మీ మామ ఎందుకో రాజ్యం అంటే మీ మామకి ఏం హక్కు ఉందని? నువ్వు బలవంతుడివి, నువ్వు ఉండాలి రాజ్యానికి రాజుగా అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి ఈ మీర్ కాసింని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టాడు, మనోడు రెచ్చిపోయాడు. అదేవిధంగా 1764లో మీర్ జాఫర్కి మీర్ కాసింకి యుద్ధం జరిగింది. మామ అల్లుడికి మధ్య జరిగిన యుద్ధమే ఈ బాక్సర్ యుద్ధం, 1764 బాక్సర్ యుద్ధం. అయితే మనం అనుకున్నట్టే మీర్ కాసింకి ఎవరు సపోర్ట్ ఉంది? ఈస్ట్ ఇండియా కంపెనీ సపోర్టు మీర్ కాసింకి ఉంది. దానివల్ల మీర్ కాసిమే గెలిచాడు. అయితే మీర్ జాఫర్ కంటే మీర్ కాసిము 2 ఆకులు ఎక్కువ చదివాడు. చూద్దాం అది కూడా. బాక్సర్ యుద్ధం 1764 మీర్ కాసింకి మీర్ జాఫర్కి, ఇది అల్లుడు మామ మధ్య జరిగింది. ఇది ఇక్కడ నేను రాంగ్ చేశాను. మీర్ కాసింకి ఈస్ట్ ఇండియా కంపెనీ సపోర్ట్ వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ మీర్ కాసిం అంటే ఈ మీర్ జాఫర్ అంటే సిరాజుద్దౌలాకి మీర్ జాఫర్కి ఇద్దరికి యుద్ధం జరిగినప్పుడు కేవలం మీర్ జాఫర్ ఏం చేశాడు? బ్రిటిష్ వాళ్ళకి జస్ట్ స్వేచ్ఛ ఇచ్చేశాడు వాళ్ళకి వర్తకంలో. కానీ ఈ మీర్ కాసిము మన దేశాన్ని కొంపముంచాడు. అది ఎలాగో చెప్తాను వినండి. ఈ మీర్ కాసిము ఎక్కువ ఉత్సాహంతో ఏం చేశాడంటే, నేను రాజుగా అవ్వడానికి, నేను బెంగాల్ సింహాసనాన్ని అధిష్ఠించడానికి సహాయం చేసినటువంటి ఓ బ్రిటిష్ వాళ్ళారా, మీకు బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో దివానీ హక్కులు కల్పిస్తున్నానని చెప్పేశాడు. ఒక చట్టం వదిలేశాడు. అంటే మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళకి చట్టబద్ధమైన హక్కులు భారతదేశంలో ఈ పని వల్లే జరిగింది. ఈ మీర్ కాసిం చేసినటువంటి ఈ చిన్న తప్పిదం వల్ల భారతదేశం 200 సంవత్సరాలు బానిసగా బతకడం జరిగింది బ్రిటిష్ వాళ్ళ కింద. అంటే బ్రిటిష్ వారికి ఈ దివానీ హక్కులు కల్పించారు. ఎందుకు నేను ఇంత ఎగ్జైట్ అయ్యి చెప్తున్నాను, ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను? అవును, ఇస్తే ఏమైంది అంటే, దివానీ హక్కులు ఇవ్వడం అంటే ఆ ప్రాంతాల్లో పన్ను వసూలు చేసుకునే అధికారము. ఒకటి గమనించాలి, భారతదేశంలో కానీ, అమెరికాలో కానీ, రష్యాలో కానీ, చైనాలో కానీ, ఎక్కడైనా ప్రపంచం మొత్తం మీద ఒక పన్ను వసూలు చేస్తున్నావంటే దానికి సంబంధించినటువంటి చట్టం చేయాలి. ఆ దేశంలో ఉన్నటువంటి ఒక చట్టం చేయకుండా ఎటువంటి పన్నులు ప్రజల మీద వసూలు చేయకూడదు. ఇప్పుడు జిఎస్టీ మన 2017లో ఇంప్లిమెంట్ చేశారు, అదొక చట్టం చేశారు, అదొక అమెండ్మెంట్ చేశారు. జిఎస్టీ అంటే ఏంటి? ఒక చట్టము చేసేటప్పుడు, ఒక పన్ను వసూలు చేసేటప్పుడు ఖచ్చితంగా చట్టం చేయాలి. అంటే ఇక్కడ ఏంది?
ఈ బ్రిటిష్ వాళ్ళకి పన్ను వసూలు చేసుకునే హక్కులు ఈయన ఇచ్చాడంటే ఈ ప్రాంతాల మీద చట్టబద్ధమైన హక్కులు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినట్టే, ఇచ్చేశాడు. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 265 ఏం చెప్తుంది? భారతదేశంలో చట్టబద్ధంగా మాత్రమే పన్నులు విధించాలని చెప్తుంది. ఈ విధంగానే ఉంటుంది. అంటే ఏ దేశంలో అయినా కానీ పన్నులు వసూలు చేయాలంటే ఖచ్చితంగా చట్టం చేయాల్సిందే, చేయకుండా ఉండదు. అంటే దీనివల్ల ఏమైంది? వాళ్ళకి భారతదేశం మీద, భారత భూభాగం మీద లీగల్ రైట్స్ వచ్చాయి. దే హ్యావ్ లీగల్ రైట్స్ నౌ. గమనించాలి. యూపీఎస్సీలో క్వశ్చన్ అడిగారు, ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇండియాలో చట్టబద్ధంగా హక్కు కల్పించినది ఏ హక్కు అని అడగడం జరిగింది. దివానీ హక్కు. ఎప్పుడు? 1765. 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది. 1765లో ఈ పని చేశాడు ఆయన. ఈ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళకి చట్టబద్ధంగా భారత భూభాగం పైన వాళ్ళకైతే పన్ను వసూలు చేసుకునే అధికారం లభించింది. చట్టబద్ధంగా భారతదేశం మీద వాళ్ళకి ఒక హక్కు అయితే లభించడం జరిగింది. ఈ విధంగా రోజు రోజుకి భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క వర్తకం రోజుకి పెరిగిపోతూ ఉంది. ఇది గమనించండి. ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ బుక్లోకి వచ్చాను, చూద్దాం బుక్లో ఏముందో. బ్రిటిష్ వారు భారతదేశానికి 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ ద్వారా వ్యాపారానికి వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ I ప్రదానం చేసిన ఒక చార్టర్ ద్వారా వారికి భారత వ్యాపారం చేయడానికి సర్వ హక్కులు లభించాయి. వ్యాపారానికి పరిమితమైన ఈ కంపెనీ 1765లో బెంగాల్, బీహార్ వరుసలో దివానీ హక్కులు లభించాయి. గమనించాలి. ఇప్పటివరకు చెప్పుకున్నాం అది. దీంతో భూభాగంపై వీరికి అధికారం మొదలైంది. 1858లో సిపాయి తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పాలనను తన ఆధీనం తీసుకువచ్చింది. ఈ పాలన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి వరకు, అనగా ఆగస్టు 15, 1947 వరకు కొనసాగింది. రఫ్గా ఇక్కడ ఉంది. స్వాతంత్రం రావడంతో రాజ్యాంగాన్ని ఏర్పరచుకునే అవసరం ఏర్పడింది. కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రగామి మరియు రాడికల్ డెమోక్రటిజం అడ్వకేట్ ఎంఎన్ రాయ్ 1934లో సూచించిన విధంగా ఒక రాజ్యాంగ నిర్మాణ సభకు 1946లో రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయాలని జరిగింది. జనవరి 26, 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే భారత రాజ్యాంగంలోని వ్యవస్థలోని అనేక లక్షణాలు, మూలాలు బ్రిటిష్ పాలన నుంచి వచ్చాయి. బ్రిటిష్ పాలనలో జరిగిన కొన్ని సంఘటనల వలన బ్రిటిష్ ప్రభుత్వం తన పరిపాలన విధానంలో కొన్ని నిర్దిష్టమైన పరిపాలన సూత్రాలని, చట్టాలను చేసింది. ఇవన్నీ భారత రాజ్యాంగాన్ని, వ్యవస్థని ఎంతో ప్రభావితం చేశాయి. వీటిని ఒక కాలక్రమంగా ప్రకారం ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చెప్పాను? బ్రిటిష్ వాళ్ళ భారతదేశానికి ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత వారి యొక్క వ్యవహారం ఏ విధంగా జరిగింది, వారి భారతదేశంలో దివానీ హక్కులు ఏ విధంగా వచ్చినవి, వివిధ యుద్ధాలంటే అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి 1965లో దివానీ హక్కులు వచ్చాయి. జాగ్రత్తగా గమనించాలి. 1965లో దివానీ హక్కులు వచ్చాయి. అంటే భారతదేశం పైన చట్టపరకమైనటువంటి హక్కులు వచ్చాయి. అయితే ఇదే క్రమంలో ఇక్కడ ఉండే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక అధికారి బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక లేఖ రాస్తాడు. ఒక లేఖ రాసి ఏం చెప్తాడంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో రోజుకి విస్తరిస్తుంది, వ్యాపార వాణిజ్య విషయాలు విస్తరిస్తున్నాయి, వ్యాపారం బాగా జరుగుతుంది, మీరు మాకు ఆర్థిక సహాయం చేయాల్సింది అని లేఖ రాశాడు. అంటే ఏంది? భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రోజుకి విస్తరిస్తుంది, అదేవిధంగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా విస్తరించాల్సింది ఉంది. దానికోసం మీరు ఆర్థిక సహాయం, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మీరు కాస్త డబ్బు పంపిస్తే
మేము ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీకి విస్తరించుకుంటూ వెళ్తామని చెప్పి ఈయన లేఖ ఒక బ్రిటిష్ అధికారి లేఖ రాయడం జరుగుతుంది. అయితే అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఎవరున్నారంటే లార్డ్ నార్త్ ఉన్నాడు. లార్డ్ నార్త్ ఈయనకి ఆ ఉత్తరం చేరుతుంది. ఆ ఉత్తరం చేరగానే ఈయనకు పెద్ద సందేహం వస్తుంది. ఈ లేఖలోనేమో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రోజు రోజుకు బాగా విస్తరిస్తుంది అని చెప్పాడు. అదేవిధంగా వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉన్నాయని కూడా లేఖలో రాశాడు. మళ్ళీ నన్ను డబ్బులు ఎందుకు అడుగుతున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీలో అని తెలుసుకోవాలనుకున్నాడు. తెలుసుకోవాలని చెప్పి ఈయన ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేశాడు. లార్డ్ బుర్గోయ్ అనే బ్రిటిష్ అధికారి నేతృత్వంలో ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేశాడు. కమిటీని ఏర్పాటు చేసి ఇండియాకి పంపిస్తాడు. ఇండియాకి పంపించడం వల్ల అక్కడ కళ్ళు చెదిరే, కుండ బద్దలు కొట్టే కొన్ని నిజాలు ఆ లార్డ్ బుర్గోయ్కి తెలుస్తాయి. తెలిస్తే ఆ నిజాలను తీసుకొచ్చి ఈ లార్డ్ నార్త్కి చెప్తాడు ఆయన. దాంతో లార్డ్ నార్త్కి పట్టలేనంత కోపం వస్తుంది. పట్టలేనంత కోపం వచ్చి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీతో దీన్ని ఖచ్చితంగా నియంత్రించకపోతే మరింత అనర్థం చేకూరుతుంది అని చెప్పి 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేస్తారు. అసలు ఈ లార్డ్ బుర్గోయ్ భారతదేశానికి వెళ్ళాడు కదా, ఆయనకు కళ్ళు చెదిరిచే, కొండ బతులు కొట్టే నిజాలు ఏం తెలిసాయి? అదేవిధంగా ఈ లార్డ్ నార్త్కి ఎందుకు కోపం వచ్చింది? అయితే 1773 రెగ్యులేటింగ్ చట్టం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ చట్టంలో ఉన్న అంశాలు ఏంటి అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డీప్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. తప్పకుండా క్లాస్ ఎలా ఉంది అనేది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.